చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, నా తండ్రి, మిమ్మల్ని గూర్చిన జ్ఞానం మాకు కావాలి. అది మాకు క్షేమకరం. మేము నడవలసిన మార్గాలు నా తండ్రి మాకు బయలుపరచండి, మాతో మాట్లాడండి. ఇదిగో నా ప్రభువా, మీ మార్గంలో మేము నడవాలి, నిత్యత్వాన్ని పొందుకోవాలి. ప్రతి విషయంలో కూడా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం, నీవు పరలోకం చేరతావా, నీవు పరలోకము చేరతావా. చూడండి, పరలోకం గురించి మనం బాగా వింటూ ఉంటాం, పరలోకం గురించి కూడా మనకు తెలుసు. అయితే పరలోకం చేరాలి అనే గురి ఇప్పటికీ మీరు పెట్టుకుని ఉన్నారా, పెట్టుకుని లేరా, అసలు దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసి, ఇంతకు ముందు ఆలోచన చేయకపోతే ఇప్పుడు ఆలోచన చేయాలని, అలాగే పరలోకం గురించిన అవగాహన కలిగి ఉన్న పరలోకం చేరాలి అనే గురి ఇప్పటికీ మీరు పెట్టుకుని ఉన్నారా, పెట్టుకుని లేరా, అసలు దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసి, ఇంతకు ముందు ఆలోచన చేయకపోతే ఇప్పుడు ఆలోచన చేయాలని, అలాగే పరలోకం గురించిన అవగాహన కలిగి ఉన్న నీవు పరలోకం చేరతావో లేదో నీకు నీవుగా నీ మనసుకు దేవుని యొక్క వాక్యపు జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని, వాక్యపు కొలమానం చేత నీవు పరలోకం చేరే మార్గంలోనే ఉన్నావో స్థితిలో ఉండాలి. ఇలాంటి ప్రణాళికలన్నీ రచించుకుని వాటి కొరకు కష్టపడే మనము అసలు శిశులైన నిత్యత్వం గురించి, పరలోకం గురించి ఆలోచన లేకోకుండా ఉంటే ఎలా? అలాగే ఈ లోకంలో స్వస్థతలు పొందటం కంటే, ఈ లోకంలో ఆశీర్వాదం ఐశ్వర్యం పొందటం కంటే మరి పరలోకం అనే భాగ్యం ఎంత గొప్పది అనే సత్యాన్ని గ్రహించకపోతే ఎలా? కాబట్టి ఇత్యాది విషయాల్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం, నీవు పరలోకము చేరతావా, ఇది. సో దీని కొరకై మనం లేఖనాలను చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడొకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. సో ధనవంతుడు ఒకడున్నారు, చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. చాలా డబ్బు ఉందండి, చాలా డబ్బు ఉంది. సన్నపు నార వస్త్రములని ఎవరు ధరిస్తారంటే చాలా కాస్ట్లీ డ్రెస్ అది. సో కాస్ట్లీ డ్రెస్ కాబట్టి బాగా ఉన్నవాళ్ళు, సంపన్నులు ధరిస్తారు. ఈ యొక్క ధనవంతునికి ఏ లోటు లేదు. ధనవంతునికి కావలసినంత ధనం ఉంది, పనివారు ఉన్నారు, సో మంచి గృహం ఉంది, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, కావలసిందల్లా తింటూ ఉన్నాడు. సో ధనం ఉంటే ఈ లోకంలో ఎలా ఉంటారో మనం చూస్తూ ఉంటాం. సో లగ్జరీ కారుల్ని, లగ్జరీ హౌస్ని వారు అనుభవిస్తూ ఉంటారు. సో చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. డబ్బుతోనే అన్నీ ముడిపడి ఉన్నాయా అన్నట్టు ఉంటుంది ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే. డబ్బు లేనివాడి పరిస్థితి భయంకరంగా ఉంటుంది, డబ్బు ఉన్నవాడి పరిస్థితి ఏదైనా వారి కాళ్ళ దగ్గరికి వస్తుందేంటి అనిపిస్తూ ఉంటుంది. అవును కదా? సో అలాంటి ధనవంతుడు ఇక్కడ ఉన్నాడు. సో తను ఒక మంచి విలువైన గృహంలో ఉంటూ పట్టు పరుపుల మీద దొర్లాడుతూ, సో అనేక మంది పనివాంటని కలిగి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్న రీతిగా, నాకేమి కొదువా, నాకేంటి కొదువా, నాకు ఏది కావాలంటే అది వస్తుంది. నాకు చాలామంది వంట చేసేవారు ఉన్నారు, చెఫ్స్ ఉన్నారు. నేను ఏ ఆహారం కావాలంటే ఆ ఆహారాన్ని ఫ్రెష్గా నాకు వడ్డిస్తూ ఉంటారు. వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉంటాయి. నాకేంటి అనుకుంటూ ఉంటారు. అలాంటి ధనవంతుడిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ధనవంతుడు ఒకడున్నాడు, ఊదారంగు
బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని వాడై ఎలా సుఖపడుతున్నాడంట? ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. అత్యంత అద్భుతమైన శ్రేష్టమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాడు. సమృద్ధికరమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కొంతమంది ధనవంతులు ధరించిన దుస్తులు ధరించుకోకుండా ధరిస్తూ ఉంటారు. వారు మరి ఇష్టానుసారమైన నగలు వారికి ఏమి కోరుకుంటే తప్పని చెప్పట్లేదు ప్రియులారా, కానీ ఆ స్థితిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వారికి ఇష్టానుసారంగా వారు బ్రతకగలిగే స్తోమత, ఆస్తి వారి దగ్గర ఉంది కాబట్టి విలాసవంతమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. అలాగే లాజరు అనే ఒక బీదవాని గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది. 20వ వచనం, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెనో. ఇంతకుముందు ధనవంతుని చూసాం, ఇప్పుడు లాజరు అనే ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. లాజరు అనే బీదవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎస్, ఈ లాజరు పరిస్థితి ఎలా ఉందంట? లాజరు చాలా బీదవాడు, తినటానికి తిండి లేనివాడు, కట్టుకోవడానికి దుస్తులు లేనివాడు, అంత కటిక బీదరికంలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి స్నేహితులు ఉంటారా? స్నేహితులు ఉండరు కదా. సో ఎవరు మాట్లాడతారు? ఎవరు స్నేహం చేస్తారు? అలాంటి వ్యక్తితో స్నేహం చేసేవారు ఉండరు. సో అతను అంటే ఒంటరిగా ఉన్నాడు. ఏం చేస్తున్నాయంట? అంతేకాక అతనికి ఒంటి నిండా కురుపులు ఉన్నాయి. ఆ కురుపులు కుక్కలు నాకుతున్నాయి. సో ఎలా తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు? ఆ ధనవంతుడు తిని మిగిలిన ఆహారాన్ని తింటున్నాడు. మరి ధనవంతులు ఏం చేస్తారు? దర్జాగా అనేక రకాల ఆహార పదార్థాలు తినేయాలనే ఆత్రంతో వాళ్ళు పెట్టుకుని చాలా ఆహారం వేస్ట్ చేస్తూ పారేస్తూ ఉంటారు. అలా మిగిలిన పారేసిన ఆహారాన్ని తింటూ ఆ ధనవంతుని ఇంటి నీడ బ్రతుకుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్న ఒక బీదవాడు లాజరు. అలాంటి బీదరికాన్ని, అలాంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ భయంకరమైన జీవితం జీవిస్తున్న లాజర్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ లాజర్కి ఎవరు స్నేహితులు లేరు. ఎందుకంటే కుక్కలు అతని కురుపులు నాగుతున్నాయి. కుక్కలే అతనికి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నా ఏమాత్రం ఉపయోగం లేదురా వీడితో అనుకున్న వారిని మనుషులు ఏం చేస్తారంటే దూరంగా పెడతా ఉంటారు. సో అతను వచ్చి అయ్యా బాగున్నావా అంటే బాగున్నాను బాబాయ్ బాగున్నా అని వెళ్ళిపోతారు తప్ప నువ్వు బాగున్నావా బాబాయ్ అని చెప్పి తిరిగి పలకరించలేరు. ఎందుకంటే తిరిగి పలకరిస్తే ఎక్కడ అతని సమస్యలు చెప్పుకుంటాడో, తిరిగి పలకరిస్తే ఎక్కడ సహాయాన్ని కోరతాడో అనే ఒక భయము, ఒకలాంటి వేరుపాటు వారు చూపిస్తూ ఉంటారు. కాబట్టి బీదలతో సత్సంబంధాలను ఎవరు నెలకొల్పుకోరు. బీదలతో వారు చక్కటి రిలేషన్లో ఉండరు. ఎందుకంటే వారితో ఉండటం వలన గౌరవం ఉండదు, వారితో ఉండటం వలన ఏం ఉపయోగం ఉండదు, వాళ్ళు తిరిగి నీకు చేసేది కూడా ఏమీ ఉండదు. అలాగే డబ్బు ఎప్పుడని అడిగితే మనీ వేస్ట్ అనుకుని ఆలోచించి బీదవారితో ఎవరు స్నేహం చేయరు, వారి గురించి ఆలోచన కూడా చేయరు. ధనవంతులను చూడండి, ఎప్పుడు ఎలా ఉపయోగపడతాడో అని రాసుకుపుసుకు తిరుగుతూ ఉంటారు. వారు మా బంధువులు అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతారు. వారికి ఏదైనా మేలు చేయాలన్నా, వారికి సహాయం చేయాలన్నా ఆలోచన చేయండి. ధనవంతులకే సహాయం చేస్తారు కానీ బీదలకు సహాయం చేయరు. ఎందుకో తెలుసా? ధనవంతులకి సహాయం చేస్తే తిరిగి వారు ఎప్పుడైనా సహాయం చేస్తారు. అందుకని ఎవరికి అవసరత ఉందో, ఎవరికి నీడ్ ఉందో వారికి హెల్ప్ చేయరు. కానీ చాలామంది సహాయం చేసే వాళ్ళు ఉన్న ధనవంతునికే ఎవరైనా సహాయం చేయడానికి మక్కువ చూపించే కారణం కూడా తిరిగి వారు దేనికన్నా ఉపయోగపడతారు. ఉపయోగపడకపోతే ఎవరు ఉపయోగపడరు. వారు మనకు ఉపయోగపడతారనుకుంటే అబ్బా ఎంత రాసుకుపోసి తిరుగుతారో, ఎన్ని కబుర్లు చెప్తారో, ఎన్ని ఆశాలు వేస్తారో. వారు మనకు ఉపయోగపడరా బాబు అనుకుంటే వారిని వదిలేస్తారు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఆలోచన చేయండి. అలాంటి బీదరికంలో లాజరు ఉన్నాడు. ఎవరు పట్టించుకునేవారు లేరు కాబట్టి అలాంటి దారిద్ర్యంలో ఉన్నాడు. పైగా ఆరోగ్యం బాగోని వ్యక్తి. ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆ కురుపులతో ఆ ఒళ్ళు నిండిపోయి ఉంది. ఎవరు పనిస్తారు? ఎవరి దగ్గరికి రానిస్తారు? సో కురుపులతో నిండిపోయి ఉంది. కురుపులకి వైద్యం చేయించుకోవడానికి కూడా తన దగ్గర ధనం లేక ఆ కురుపులతోనే తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ కురుపుల్ని కుక్కలు నాగుతున్నాయి. ఆ కుక్కలతో అది తను మరి ఎలాంటి దుస్థితిలో, ఎలాంటి మురికి దుస్తులతో ఉండుంటాడో ఊహించుకోండి. సో అలాంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న లాజర్ని చూసాం. అలాగే నిత్యము ప్రతిదినము బహుగా సుఖపడుతూ మరి ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకుని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అనేక మంది పనివాంటరిని కలిగి ఉండి తను కోరుకున్న ఆహారం తింటూ తను కోరుకున్న దుస్తులను వేసుకుంటూ ఒక విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్న ధనవంతుణ్ణి కూడా మనం చూసాం.
అయితే ప్రియులరా, తదుపరి వాక్య భాగంలో వారిరువురు చనిపోతారు. వారిరువురు చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు భయంకరమైన శ్రమలో, భయంకరమైన వేదనలో, అగ్నిలో, మంటల్లో కాలుతూ ఉన్నాడు. మరి లాజరు ఎక్కడ ఉంటాడంటే అబ్రహాము రొమ్మున పరలోకంలో మరి ఆనుకుని, దర్జాగా ఆనుకుని, మరి దగదగా మెరిసిపోతూ చాలా ఒక శ్రేష్టమైన స్థితిలో ఈ ధనవంతునికి కనిపిస్తూ ఉంటాడు. దగదగా తెల్లటి దేవదూత వస్త్రాల్లో మెరిసిపోతూ, మరి అంతకుముందు చూసిన లాజరు మురికి గుడ్డలో, సో ఆ ఎంగిలాకుల్లో వేరుకుని తినేవాడు ఎలా ఉంటాడు, అలాగే ఒంటి నిండా కురుపులు, ఆ కురుపుల నుంచి కారే రసి, అలాంటి స్థితి ఆ లాజర్ని చూసిన ఈ ధనవంతుడు ఈ లాజర్ని చూస్తూ ఉన్నాడు. దగదగా మెరిసిపోతున్న లాజర్ని చూస్తూ ఎంత ఆలోచించుంటాడో, ఎంత ఆలోచించేసి ఉంటాడో మీరు ఆలోచన చేయండి. ఎంతో ఆలోచన చేస్తుంటాడు. ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటి, నేనేంటి ఇక్కడ, ఆ లాజర్ ఏంటి అక్కడ అని ఎంత ఆలోచన చేసి ఉంటాడు, ఎంత ఆలోచన చేసి ఉంటాడు. పదే పదే రకరకాలుగా అనేక మంది నోట విన్న మాటలన్నీ కూడా ధనవంతునికి గుర్తొస్తూ ఉంటాయి. ఎన్ని గుర్తొచ్చినా, ఎంత ఆలోచించినా ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏమీ ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం లేదు. సో ధనవంతుడు భయంకరమైన అగ్నిలో కాలుతూ ఉన్నాడు, భయంకరమైన దప్పిక. సో మీకు ఎప్పుడైనా చెయ్యో వేలో కాలి ఉంటుందా, ఆ కాలడం అంటే ఎంత బాధో. చిన్న అగ్ని నుప్పు రవ్వ ఏలి మీద పడితే, చేతి మీద పడితేనే విదిలించి అల్లాడిపోతాం మనం. అలాంటిది పొయ్యిలో చేయిపెట్టి, మంటల్లో చేయిపెట్టి ఎంతసేపు ఉంచుతాం, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉంచలేం. ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అంత భయంకరమైన నరకం, అంత భయంకరమైన శిక్ష ఎలాగుంటుందో ఆలోచన చేయండి. అలాంటి భయంకరమైన అగ్నిలో కాలిపోతూ అల్లాడిపోతూ ఉన్నాడు. ఏమైనా ఎంతసేపు ఉంటుంది, మరి కిరోసిన్ పోసుకుని లేకపోతే పెట్రోల్ పోసుకుని అంటించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు, కొంతమంది మూర్ఖులు, ఏమంటే షార్ట్ టెంపర్ ఉంటుంది కొంతమందికి, ఆలోచన ఉండదు. సో ఏం ఆలోచన లేకోకుండా ఎవరో ఏదో అన్నారని, లేకపోతే ఎవరో ఏదో కాదన్నారని, లేకపోతే ఎవరో నష్టపరిచారని, లేకపోతే పట్టు నెరవేరలేదని రకరకాలుగా నష్టం వచ్చిందని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పెట్రోల్ పోసుకునో లేకపోతే కిరోసిన్ పోసుకునో అంటించుకునేవారు ఉన్నారు. వారు అరగంటో గంటో భయంకరమైన నరకాన్ని అనుభవించి వారి జీవితాన్ని చాలిస్తారు. అది పోసుకున్నాక కానీ అంటించుకున్నాక కానీ తెలియదు. వాళ్ళు గుండెలు బాదుకొని గోడకు కొట్టుకొని ఎందుకు అంటించుకున్నాను రా బాబా అని. అప్పుడు దాకా ఎంత అంటే వారిని ఈడ్చుకుపోద్ది సాతాను. అపవాది తంత్రాలు ఎలా ఉంటాయంటే వారిని ఈడ్చుకుపోద్ది, వారిని రెచ్చగొడుతుంది, వారిని రెచ్చగొట్టి చావు చావు అని చెప్పుతుంది. వీరు వాడి మాటలు వింటారు. సో చచ్చిపోవడం ఒకటే సొల్యూషన్ కింద, అదొకటే మార్గం కింద. చచ్చి సాధించు, నువ్వు బ్రతికి సాధించలేకపోతే కొంతమంది చచ్చి సాధించాలనుకుంటా ఉంటారు. చచ్చిపోతే తెలుస్తుంది, నేను లేకపోతే తెలుస్తుంది అనుకుంటా ఉంటారు. అలా చచ్చిపోయి ఏంటో నేనేంటో చూపిస్తాను, వీళ్ళని ఏడిపిస్తాను అని అనుకుంటా ఉంటారు. అలా కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఆ కిరోసిన్ పోసుకుని పెట్రోల్ పోసుకుని అంటిస్తే అల్లాడిపోతారు. భయంకరమైన ఆ బాధని భరించాలి. ఎందుకంటే దాదాపు అరగంట గంట భరించాలి. కొంతమంది అయితే 2 గంటలు 3 గంటలు కూడా భరిస్తూ ఉంటారు. కాలిపోయిన తర్వాత 2 గంటలు 3 గంటలు బ్రతికే వాళ్ళకి ఇక నరకం అంటే ఆ అరగంటలోనే ఒక క్షణం ఎలా గడుస్తుందో మీకు తెలుసా? ఎంత భయంకరంగా గడుస్తుందో తెలుసా? ఇంకా జీవితంలో అంటించుకోకూడదు అనుకుంటారు. ఇంకా జీవితంలో అంటించుకునేది ఏముంది? ఇంకా అక్కడ అరగంట గంటలో 2 గంటల్లో వాళ్ళ జీవితం ముగిసిపోద్ది కదా, మళ్ళీ అంటించుకునేది ఉండదు కదా. అంత భయంకరమైన శ్రమను చేతులారా కోరి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొవ్వెక్కి చేసేవాళ్ళు ఉన్నారు. సో ఆ తెలియని తరంలో, ఆ కోపంలో, ఆ బాధలో చూడండి, కోపంలో బాధలో ఏమీ మాట్లాడకూడదు, చేతలు కాదు, కనీసం నోటెంట మాట రాకూడదు. మీరు కోపం వచ్చిందా, మీకు ఎవరైనా చేసిన పరిస్థితిని బట్టి ఆ టైంలో మీరు మాట్లాడకండి. ఆ మధ్యాహ్నము, ఆ సాయంత్రము, ఒక 5 గంటల తర్వాత మాట్లాడండి. మీకు కోపం వచ్చినప్పుడు కోపంలో రాగానే ఇన్స్టెంట్గా మాట్లాడే మాట భయంకరమైన తీరని నష్టాన్ని మీకు అవతల వాళ్ళకి కలిగిస్తుంది. 5 గంటలు ఆగో 4 గంటలు ఆగో మీరు ఆ కోపం నుంచి బయటకు వచ్చినాక ఆ పరిస్థితి గురించి ఆలోచించే విధానం మారద్ది. అప్పుడు జరిగే లాభ నష్టాల గురించి, మంచి చెడుల గురించి ఆలోచన ఎక్కువ వస్తుంది. అన్నిటి గురించి ఆలోచించి అప్పుడు మాట్లాడండి ఆ పరిస్థితి గురించి. అంతేగాని కోపంలో మాట్లాడేయొద్దు. కోపంలో భర్తతో మాట్లాడినా, భార్యతో మాట్లాడినా, బిడ్డలతో మాట్లాడినా, తల్లిదండ్రులతో మాట్లాడినా, ఇరుగు పొరుగు వారితో మాట్లాడినా, తోటి ఉద్యోగులతో మాట్లాడినా, యజమానితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా నష్టమే కలుగుతుంది. కోపంలోనూ మాట్లాడకూడదు. అలాగే ఎవరి వల్లైనా నీకు తీరని బాధ కలిగితే ఆ బాధలో కూడా మాట్లాడకూడదు. ఆ బాధ తీరనివ్వు. ఒక 2 గంటలు వెయిట్ చేయి, 3 గంటలు వెయిట్ చేయి, 5 గంటలు వెయిట్ చేయి. లేకపోతే ఆ సాయంత్రం అది తీరిన తర్వాత
ఆలోచన చేసి ఎందుకు అలాగన్నారు, ఏంటి కారణం, ఏ పరిస్థితుల్లో వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు అలా అని అన్నీ ఆలోచించినాక అప్పుడు వారికి జరిగిన సంగతి వివరంగా చెప్పడమో, లేకపోతే నీ సమస్య ఏంటి చెప్పడమో, లేకపోతే ఏమైందో వాళ్ళని అడగడమో అప్పుడు చెయ్యి. అప్పుడు చేస్తే అది ఎవరికి నష్టాన్ని కలిగించుకోకుండా ఉంటుంది. కాబట్టి బాధలోనో లేకపోతే కోపంలోనో ఎవరైనా మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి. కొంతమందిని చూస్తూ ఉంటాం, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కోపంలో. ఇలాంటి పరిస్థితులు మరి కోపంలో లేకపోతే బాధలో అలా కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని అంటించుకునే వాళ్ళకి తెలుస్తుంది ఆ కాలటం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో. ఇప్పుడు ఆ కాలినోళ్ళ పరిస్థితి అరగంటో గంటో లేకపోతే 2 గంటలు 3 గంటలు బాధపడతాను అనుకున్నాం. మరి ఇప్పుడు ఆ ధనవంతుని పరిస్థితి అక్కడ ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. సో అగ్ని ఆరదు, పురుగు చావదు. సో ఇక దానికి ఎండింగ్ లేదు. చచ్చిపోవాలనుకున్నా కూడా చచ్చిపోవడం, ముగించేయాలి జీవితాన్ని అనుకున్నా కూడా ముగించడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఇక చాలు, అయ్యే బాబోయ్ ఇక చాలు, నేను భరించలేకపోతున్నానన్నా కూడా దానికి అంతం లేదు. అలాంటి భయంకరమైన శిక్ష, భయంకరమైన పరిస్థితి ఉంది కాబట్టి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న ఆ లాజరు చేతి వేలి కొన నుంచి కొన్ని నీటి చుక్కలేస్తే తన గొంతు తడుపుకుంటానని, తన దప్పిక తీర్చుకుంటానని బ్రతిమిలాడిన తీరు చాలా భయానకంగా ఉంటుంది. అంతగా అలాంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. లాజరు లేనోడైనా, మరి తినడానికి ఏమీ లేకపోయినా, సో శరీరంలో ఆరోగ్యం లేకపోయినా తను దేవుణ్ణి తెలుసుకోబట్టి, దేవుణ్ణి అంగీకరించబట్టి కటిక దారిద్ర్యాన్ని భూమి మీద అనుభవించినప్పటికీ కూడా నిత్యత్వాన్ని పొందుకున్న తీరు మనం ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఒక్కోసారి చాలామంది బాధపడతారండి, చాలా వేదన చెందుతారు. వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న లోటును బట్టి, వారికి ఉన్న అప్పులను బట్టి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. చాలా సంతోషించండి, ఏమున్నా లేకపోయినా యేసుని కలిగి ఉండడం ఎంతో గొప్ప ధన్యత. శరీరంలో ఆరోగ్యం లేదనో, బలం లేదనో, లేకపోతే బలహీనతతో బాధపడుతున్నానో, అల్లాడిపోతున్నానో కలత చెందాల్సిన అవసరం లేదు. సో భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవించిన లాజరు తన నమ్మకత్వాన్ని, తన భక్తి జీవితాన్ని కాపాడుకోబట్టి, తన విశ్వాసాన్ని కాపాడుకోబట్టి నిత్యత్వాన్ని పొందుకున్నాడు. ఒకవేళ మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ సమస్యల్లో, మీ లోటుల్లో, మీ అనారోగ్యంలో, మరణపు పడక మీద మీరున్నా కూడా ప్రభువైన యేసు మీద మీ విశ్వాసాన్ని కాపాడుకున్నట్టు ద్వారా నిత్యత్వాన్ని పొందే గొప్ప భాగ్యం దొరుకుతుంది. అన్నిటికంటే కూడా అది గొప్ప ధన్యత. ఈ లోకంలో ఏది సంపాదించినా, ఏ ఆరోగ్యం ఉన్నా అవి టెంపరీ కదండి, అవి కొంతవరకే కదా. నీకు ఎన్ని కోట్ల రూపాయలు మూలుగుతూ ఉన్నా, నీకు ఎంత విలాసవంతమైన కారున్నా, లేకపోతే ఏమీ లేని ఒక దారిద్ర్యపు స్థితిలో, కనీసం తినటానికి తిండి లేని స్థితిలో నువ్వు ఉన్నా, సో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా లేదని లేకపోతే ఉందని అనుకోవడానికి అవకాశం లేదు. సో లేనోడువా, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సో నువ్వు మరణపు పడక మీద ఉన్నావా, వ్యాధితో ఇబ్బంది పడుతున్నావా, కలత చెందాల్సిన అవసరం లేదు. విశ్వాసాన్ని కాపాడుకునే ద్వారా మనము పరలోకం చేరగలుగుతాం. అదే చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఈ భూమి మీద ఏది ఉన్నా, ఎంత ఉన్నా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి, కానీ ఏది కూడా మనం తీసుకువెళ్ళడానికి మనకు అవకాశం లేదు. సో టెంపరీ, ఇవన్నీ కూడా టెంపరీ. మనిషి ఏం చేస్తున్నాడంటే టెంపరీ వాటి కోసం ఎక్కువ తాపత్రయపడుతున్నాడు. సో నేనేం కష్టపడొద్దంటలేదు, ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమే చెప్తుంది. సోమరిపోతుల్లా ఉండకూడదు, మనం కష్టపడాలి, సంపాదించాలి, ఒక శ్రేష్టమైన స్థితిలో ఉండాలి. సో సమాజానికి కూడా ఉపయోగపడే వారిగా ఉండాలి, అనేక మందికి నీడనిచ్చే చెట్టుగా మనం ఉండాలి. అది దేవుని ఆశీర్వాదం. ఒలివ చెట్ల వలె మనం ఉండాల్సిన అవసరం ఉంది, ఒలివ మొక్కల వలె పచ్చగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఏమీ లేదని, లేకపోతే ఒక కటిగా దారిద్ర్యాన్ని, బేదరికాన్ని అనుభవిస్తున్నామని కలత చెందాల్సిన అవసరం లేదండి. రకరకాల వారు మరి ఉంటారు సమాజంలో, బాధలతో ఉన్నవారు ఉంటారు. మనం ప్రభువుని కలిగి ఉంటే ఈ లోకంలో ఉన్న వాటికంటే కూడా అతి శ్రేష్టమైన పర్మనెంట్ నిత్యత్వాన్ని, పరలోకాన్ని, యుగ యుగాలు తరతరాలు దేవుని యొక్క సన్నిధిలో, దేవునితో పరలోకంలో ఏమండి పరిశుద్ధులతో మనం కలిసి ఉండే గొప్ప ధన్యత ఉంటుంది. కాబట్టి అలాంటి పరలోకం గురించి మనం గురి కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. నేను పరలోకం చేరాలనే తాపత్రయం మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పరలోకం చేరాలనే ఒక ఆశ, గొప్ప తీర్మానం, గురి ప్రతి ఒక్క విశ్వాసకి ఉండి తీరాలి. ప్రతి ఒక్క విశ్వాసకి ఉండి తీరాలి. మరి ఎలా పరలోకం చేరుతామంటే పాపాలతో పరలోకం చేరలేరు. కాబట్టి పాపాలు కడిగివేయబడాలి. ఎలా కడిగివేయబడతాయి తెలుసు.
మనకి యేసు ప్రభుని మన నిజరక్షకునిగా అంగీకరించి సో బాప్తిజం పొంది ప్రభు నీ మార్గంలో నడుస్తానని హృదయపూర్వకంగా తీర్మానం తీసుకోవడం ద్వారా మన పాపాలన్నీ ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడతాయి, వాషౌట్ చేయబడతాయి, అవి తుడిచివేయబడతాయి. మనము పాపం లేని పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుని కృపచేత తీర్మానింపబడతాం. కాబట్టి మనం దేవుని రక్తంలో మన పాపాలు కడుక్కున్నట్లుగా ఆయన్ని పరిపూర్ణంగా విశ్వసించి ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడని విశ్వసించి ఆయన మీద ఆధారపడి ఆయన మార్గంలో నడుస్తూ ఆయనతో సాన్నిహిత్యం చేస్తూ ఆయనతో స్నేహం చేస్తూ మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఆయనతో స్నేహం చేస్తూ ఆయనతో నడవాలి, దేవుని మార్గంలో మనం నడవాలి. ఎందుకు దేవుని మార్గంలో నడవాలి అంటే సో దేవుని మార్గంలో మనం నడవడం ద్వారా, దేవునితో స్నేహం చేయడం ద్వారా దేవుని యొక్క ఆలోచన విధానాలు మనలోకి వస్తాయి, దేవుని యొక్క గుణగణాలు మనలోకి వస్తాయి. ఎవరితోనైనా మనం స్నేహం చేస్తూ ఉంటే వారి ఇంపాక్ట్ మన మీద ఖచ్చితంగా ఉంటుంది. మన పిల్లలు ఎవరితోనైనా స్నేహం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వారి ఇంపాక్ట్ వారి మీద ఉంటుంది. సో బాగా చదివే పిల్లోడితో ఒక మంచి గుణగణాలు కలిగిన వ్యక్తితో స్నేహం చేస్తే ఆ మంచి గుణగణాలు మన బిడ్డకు కూడా అబ్బుతాయి. అలాగే వాడు బాగా చదువుతున్నప్పుడు వాడికి బాగా 100కి 98 మార్కులు వస్తూ ఉన్నప్పుడు వాడు ఎంత కష్టపడతాడో, ఎంతసేపు పుస్తకాలతో తను స్పెండ్ చేస్తాడో, ఎంత కష్టపడి చదువుతాడో, ఏ ప్రణాళికల్ని తను ఫాలో అవుతాడో తనతో స్నేహం చేస్తున్న మనవాడు కూడా చూస్తాడు. సో చూసినప్పుడు అదే విషయాల్ని వాడు 100కి 98 కాకపోయినా కూడా 100కి కనీసం 80 అన్నా 70 అన్నా తెచ్చుకునే స్థాయికైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్నేహం అలాంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఒకవేళ నీ బిడ్డ ఒక పనికి మాలినోడితో, లేకపోతే ఒక మూర్ఖునితో, లేకపోతే చదువుకొని మొద్దుతో స్నేహం చేస్తూ ఉంటే వీడు చదువుకునేవాడైనప్పటికీ కూడా వాడి యొక్క దురలవాట్లు, వాడి యొక్క నెగ్లిజెన్స్, లేజినెస్ నీ కుమారునికి కూడా అంటుతుంది. ఖచ్చితంగా దాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటాడు. వీడికి చదవాలనున్నా, వీడు టాలెంటెడ్ అయినా సో ఆ లేజినెస్ని అలవాటు చేసుకుంటూ ఉంటాడు, ఆ నెగ్లిజెన్స్ని అలవాటు చేసుకుంటూ ఉంటాడు. వాడు అక్కడికి వెళ్దాం రారా, ఇక్కడికి వెళ్దాం రారా అని పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్తాడు. అంటే ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావో, లోకంతో స్నేహం చేస్తున్నావా, దేవునితో స్నేహం చేస్తున్నావా, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. లోకంతో స్నేహం చేస్తే లోక విషయాల మీద ఎక్కువ మనకు మనసు ఉంటుంది, ఏదో పరుగులెత్తుతూ ఉంటాం, లేకపోతే దురలవాట్లు అలవాటు చేసుకుంటూ ఉంటారు. దేవునితో స్నేహం చేస్తూ ఉంటే దేవుని పరిశుద్ధత మనకు వస్తుంది, దేవుని శక్తి మనలో ఉంటుంది, దేవునికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. పైన వాటిని వెతకడు కానీ భూ సంబంధమైన వాటిని కాదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మొదటి నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి దగ్గరగా ఉండండి, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపండి, దేవుడు అనే ఆలోచన ఎక్కువ కలిగి ఉండండి. వ్యాపారం ఉద్యోగం, డబ్బు సంపాదన, ఇల్లు, చుట్టాలు, ఫంక్షన్లు ఇవే ఎక్కువైపోతూ ఉన్నాయి కదా. ఏదో కొంచెం ఎప్పుడో దేవునికి 2 గంటలు 3 గంటలు గడపడానికి ఎంత భారం, ఎంత అమ్మో చర్చికి వెళ్ళాలంటే ఇలాంటి భయంకరమైన దుస్థితిలో బ్రతుకుతున్నారు కొంతమంది. సో పరలోకం ఎంత ప్రాముఖ్యమో ఆలోచన చేయండి. దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వండి, దేవుని సన్నిధికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వండి. దేవుని సన్నిధిలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. కాబట్టి దేవుని సన్నిధికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వండి. దేవుని సన్నిధిలో గడపడం ద్వారా, దేవునితో స్నేహం చేయడం ద్వారా దేవునిలో ఉన్న పరిశుద్ధత, దేవునిలో ఉన్న గుణగణాలు, దేవునిలో ఉన్న మంచితనం, ఆయన మాట తీరు అవన్నీ కూడా మనకి రావడానికి, ఆ మార్గంలో నడవడం ద్వారా పరలోకం చేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పరలోకం చేరాలంటే ఇంకొక అర్హత ఏంటంటే జీవగ్రంథంలో మన పేరు రాయబడాలి. పరలోకంలో జీవగ్రంథము అలాగే వేరొక గ్రంథం ఉన్నాయి. జీవగ్రంథంలో పేరున్న వాళ్ళకే పరలోకంలో ఎంట్రీ ఉంటుంది. జీవగ్రంథంలో పేరున్న వాళ్ళకే పరలోకంలో ఎంట్రీ ఉంటుంది. జీవగ్రంథంలో పేరు ఎలా నమోదవుద్ది? ఎవరైతే మారు మనసు పొంది నేను పాపినని గ్రహించి, నేను చిన్నప్పటి నుంచి అనేక పాపాలు చేశానని గ్రహించి పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకుని, ప్రభువా నేను నా పాపాలను విడిచిపెడతాను, నీకోసం పరిశుద్ధంగా బ్రతుకుతాను, నువ్వు చెప్పినట్టుగా బ్రతుకుతాను అని తీర్మానం తీసుకొని దేవునికి మాటిచ్చి బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా కొనసాగటానికి అడుగులు వేసిన వారి పేర్లు జీవగ్రంథంలో నమోదు చేయబడతాయి. ఆ రీతిగా దేవునితో స్నేహం చేస్తూ దేవునికి అనుకూలస్తుడిగా బ్రతుకుతూ ముందుకు కొనసాగితే ఆ జీవగ్రంథంలో పేరు ఎప్పటికీ అలా ఉంటుంది. ఒకవేళ నీవు బాప్తిస్మం పొందిన తర్వాత కూడా మరి నీ ఇష్టానుసారం నువ్వు జీవించి దేవునికి వ్యతిరేకిస్తుడు అయితే ఆ జీవగ్రంథంలో పేరు తుడిచివేయబడే ప్రమాదం కూడా ఉందని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. తుడిచివేయబడచ్చు. సో ధనవంతుడు మరి పరలోకం చేరలేదు. మరొక ధనవంతుడు ఉన్నాడు, యోబు. ఆ దేశంలో ఉన్న రాజు కంటే కూడా ధనవంతుడు. అంత ధనం ఉంది యోబు దగ్గర. అంత ధనం ఉన్న యోబు ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకస్తుడిగా మారలా. ధనం ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించేవాడుగానే ఉన్నాడు. మరి భయంకరమైన దెబ్బ, భయంకరమైన శ్రమ, భయంకరమైన శోధన, భయంకరమైన ఆస్తి నష్టం, భయంకరమైన పుత్రశోకం, తన బిడ్డలు మరి భయంకరమైన లాస్, అసలు వర్ణించలేనంత భయంకరమైన లాస్. తన ఆరోగ్యం క్షీణించిపోయింది. భయంకరంగా
తన శరీరం అంతా కురుపులతో నిండిపోయింది. పొట్టు పొరుపుల మీద దొరలాడేవాడు, అనేక మంది పనివాండ్రం కలిగిన వాడు, చాలా అంటే చాలా విలాసవంతమైన జీవితాన్ని జీవించగలిగిన సామర్థ్యం కలిగిన యోబు ఇప్పుడు బూడిదలో కూర్చుని పెంకుతో మరి ఆ యొక్క కురుపుల్ని గోక్కుంటున్న దుస్థితిలో ఉన్నాడు. భార్య కూడా ఒక్కసారి దేవుని దూషించి చావకూడదు అని విసుక్కుంటుంది. అలాంటి పరిస్థితికి వెళ్ళినా కూడా యోబు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. ధనవంతుడే కానీ నిత్యత్వాన్ని పొందుకునే గొప్ప కృపని తను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడికి అది కష్టం, ఎందుకంటే విలాసవంతమైన జీవితం జీవించే ధనం వాడి దగ్గర ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కుతాయి అంటారు కదా, గర్వాంతులై ఉంటారు, అహంకారులై ఉంటారు. కానీ అలా ఉండకండి. ధనవంతులైన వారు కూడా జాగ్రత్త కలిగి ప్రేమ కలిగి దేవునికి అనుకూలస్తులుగా ఉంటే దేవుడు నిత్యత్వంలో స్థానం ఇస్తాడు. సో జీవగ్రంథంలో పేరు లిఖింపబడాలి. అలాగే వేరొక గ్రంథం ఉంది, నీ జీవితంలో ప్రతి గడియ నువ్వేం మాట్లాడావో, ఏం చేసావో, ఎలాంటి పరిస్థితులు, ఎలా నువ్వు రెస్పాండ్ అయ్యావో ఆ పరిస్థితులన్నీ కూడా వేరొక గ్రంథంలో రాయబడతా ఉంటాయి. కాబట్టి వేరొక గ్రంథంలో రాయబడిన దాన్ని బట్టి తీర్పు, జీవగ్రంథంలో రాయబడిన దాన్ని బట్టి పరలోకపు ప్రవేశం ఉంటాయి. సో నరకం భయంకరమైన పరిస్థితిలో ఉంది. సో ఏదైనా నీ పర్మనెంట్ అడ్రస్, టెంపరీ, భూమి మీద నీకు ఎన్ని ఇళ్ళున్నా ఇదంతా కూడా టెంపరీ అడ్రస్. నీ పర్మనెంట్ అడ్రస్ ఏంటంటే 2, పరలోకమా నరకమా. అది ఏదైతే అది నీకు పర్మనెంట్. నువ్వు ఎక్కడ ఆలోచన చేయకపోతే అక్కడ ఆలోచించేసి ఎంత ఆలోచన చేసినా ప్రయోజనం లేదు. అక్కడ ధనవంతుడు ఎంత ఆలోచన చేసినా ప్రయోజనం లేదు. నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం పంపించమని అక్కడ అవకాశం లేదు. కాబట్టి అది విషయాలను గ్రహిద్దాం. పరలోకం గురించిన వాల్యూ, దాని యొక్క ప్రాముఖ్యతను మనం మర్చిపోక పరలోకం చేరాలనే గురిని కలిగి మనం పరలోకం చేరే మార్గంలో ఉన్నామా లేదా పరిశీలన చేసుకుంటూ పరలోకం చేరడానికి అడుగులు వేద్దాం. అటు గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అనేక మంది నాయన నాకు ఈ రోగం, నా కాళ్ళు నొప్పులు, నాకు నడువు నొప్పి, ఇది నేను తగ్గితే బాగుండు అని అనుకుంటున్నారు నాయన. ఇదిగో నాకు అప్పులు తీరితే చాలు, అంతే చాలు. నా కొడుకు పెళ్ళైతే చాలు, నా కూతురికి పెళ్ళైతే చాలు, నా వ్యాపారం వృద్ధి చెందితే చాలు, నాకు ఒక ఉద్యోగం వస్తే చాలు. ఇలాగే నాయన స్వస్థతల గురించి, ఆశీర్వాదాల గురించి ఆలోచన చేయడానికే సమయం అంతా అయిపోతుంది తండ్రి. కానీ పరలోకం గురించి ఆలోచన చేయాలని మీ వాక్యం ఎంత స్పష్టంగా నా తండ్రి మాకు బోధిస్తుందో మేము విన్నాం. ఇదిగో నాయన పరలోకం గురించి ఆలోచన చేయడం చాలా అవసరం నాయన. ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి, అయ్యా ఇదిగో నాయన కుటుంబాల గురించి, నాయన సమాజం గురించి ఆలోచన చేస్తూ పరిగెత్తడానికి సమయం అంతా అయిపోతుంది నా ప్రభు. పరలోకం గురించి ఆలోచన చేసి అదిగో పరలోకం ఎంత ప్రాముఖ్యమైనది, నేను పరలోకం చేరే మార్గంలో ఉన్నానా లేదని పరిశీలన చేసుకోవడానికి, అయ్యా అలాంటి స్థితిలో వారిని కాపాడుకోవడానికి మీరు ప్రతి ఒక్క బిడ్డతో జ్ఞానం ఇచ్చి నడిపించమని, ప్రతి బిడ్డకి శక్తిని అనుగ్రహించమని ప్రభువే యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.